హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. అందరికీ అందంగా ఉండాలనే ఉంటుందండి. కానీ కొంతమంది 60-70 సంవత్సరాల్లో కూడా యంగ్గా కనిపిస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఎలా సాధ్యపడింది? కొంతమంది 30-25 సంవత్సరాలకే మొహం ముడతలు పడి ముసలితనం వచ్చినట్టు కనిపిస్తూ ఉంటారు. ఇది వీళ్ళకి ఎలా సాధ్యపడింది? అసలు యంగ్గా ఉండాలంటే, స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అసలు స్కిన్ హెల్త్ డ్యామేజ్ అవడానికి, వృద్ధాప్య లక్షణాలు కనిపించడానికి కారణాలేంటి? ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మనకు వృద్ధాప్య లక్షణాలు త్వరగా రావడానికి, స్కిన్ హెల్త్ డ్యామేజ్ అవడానికి ప్రధానమైన శత్రువు ఎవరంటే స్ట్రెస్లో చాలా రకాలు ఉంటాయండి. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే ఏదైనా మనం పనికి పూనుకున్నప్పుడు, ఎగ్జామ్ రాసే అంటే ఏదైనా చిన్న పనికి మనం పూనుకున్నప్పుడు చాలా తక్కువ కాలం మాత్రమే ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. అది మన బ్రెయిన్ని ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి సహాయపడుతుంది. అదే లాంగ్ టర్మ్ స్ట్రెస్ అనుకోండి, అది ఓవర్ ఏ టైం పీరియడ్ ఏం చేస్తుందంటే మన హెల్త్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తుంది, ప్రతి ఆర్గాన్ని దెబ్బతీస్తుంది. సో క్రానిక్ స్ట్రెస్ ఉండడం అనేది మంచిది కాదండి. ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల మన బాడీలో కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటుంటారు. ఈ స్ట్రెస్ హార్మోనే మన స్కిన్ హెల్త్ని డ్యామేజ్ చేయడంలో, మనకు త్వరగా వృద్ధాప్య లక్షణాలు తీసుకురావడంలో ఇదే తోడ్పడుతుంది. ఈ స్ట్రెస్ మనకి మేజర్గా 2 రకాలుగా అందుతూ ఉంటుంది. ఒకటి వర్క్ వల్ల డెవలప్ అయ్యే స్ట్రెస్, రెండవది ఎమోషనల్ స్ట్రెస్. ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్ట్రెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్ డెవలప్ అవుతుందో ఈ కార్టిసోల్ అనే హార్మోన్ కూడా ఎక్కువగా స్రవించబడుతుంది. ఈ కార్టిసోల్ ఓవర్ ఏ టైం పీరియడ్ ఏం చేస్తుందంటే మన స్కిన్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ ఉపయోగాలన్నింటినీ స్లోగా డ్యామేజ్ చేస్తూ వెళ్తుంది. ఇది ఒక సైలెంట్ కిల్లర్ అని చెప్పచ్చు. మొట్టమొదట స్కిన్ ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, మన బాడీ ఇచ్చే రెస్పాన్స్. మీరు కొన్నిసార్లు గమనించారా, మీరు కోల్డ్తో ఎప్పుడైనా సరే సఫర్ అవుతూ ఉన్నప్పుడు లైట్గా మీ ఫేస్ స్వెల్ అయి ఉంటుంది. దాన్నే ఇన్ఫ్లమేషన్ అంటుంటాం. సో ఈ స్కిన్ ఇన్ఫ్లమేషన్ కూడా ఈ స్ట్రెస్సే కారణం అవుతుంది. తర్వాత మన స్కిన్ అనేది ఒక బ్యారియర్గా ఉంటుందండి. ఈ ఎక్స్టర్నల్ వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, మన బాడీలోకి ఎంటర్ కాకుండా ఒక డిఫెన్సివ్ మెకానిజం అనేది ఉంటుంది స్కిన్. ఆ డిఫెన్సివ్ మెకానిజం స్లోగా వీక్ అయిపోయి పాడైపోతుంది. అంతేకాదు, మనకేదైనా సరే గాయం అయిందనుకోండి, దెబ్బ తగిలింది, ఆ గాయం చాలా స్లోగా హీల్ అవుతుంది. మన బాడీలో ముడతలు రానికుండా మన స్కిన్కి కాపాడేది ఒక కొలాజిన్ అనే ఒక ప్రోటీన్ తయారవుతుందండి మన బాడీలో. ఎప్పుడైతే ఆ కొలాజిన్ సఫిషియెంట్ అమౌంట్లో తయారవుతుందో, ఆ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతుందో, మనకు ఎర్లీ ఏజ్లో ముడతలు అనేవి రావు చర్మానికి. ఎప్పుడైతే ఆ ప్రాసెస్ వీక్ అవుతుందో మనకు వృద్ధాప్య లక్షణాలు మన ఫేస్లో చాలా క్లియర్గా కనిపిస్తుంటాయి. ఈ స్ట్రెస్ హార్మోన్ మనకు స్కిన్ మనకు అందించే గొప్ప వరాలన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది. యుక్త వయసులో మొటిమలు రావడం అనేది సహజం, కానీ ఆ మొటిమలు తీవ్రమైతే దాన్ని యాగ్నే అంటుంటారు. ఈ మొటిమలు తీవ్రంగా రావడానికి గల కారణం కూడా స్ట్రెస్సేనండి. ఈ స్కిన్కి గొప్ప రక్షణ వ్యవస్థ ఉంటుందండి. బయట నుండి బ్యాక్టీరియా లోపలికి రానియకుండా అది అడ్డుగోడలాగా ఉంటుంది. ఎప్పుడైతే స్ట్రెస్ మన స్కిన్ని వీక్ చేస్తుందో ఆ బ్యారియర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాదు, స్కిన్ డ్రైగా కూడా మారడానికి కూడా ఇదే కారణం అవుతుంది. హెయిర్ లాస్ అవడానికి కూడా ఈ స్కిన్ కూడా ఒక కారణమేనండి. ఇప్పుడు మన స్కాల్ప్ కూడా ఒక స్కిన్నే కదా. ఆ స్కాల్ప్ హెల్త్ సరిగా ఉంటే ఆ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఎప్పుడైతే స్కిన్ హెల్త్ డ్యామేజ్ అవుతుందో స్కాల్ప్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. అప్పుడు హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ స్కిన్ ఏజింగ్ ఎక్కువగా ఎందుకు జరుగుతుందో తెలుసుకున్నాం అనుకోండి, దాన్ని ఆపే సొల్యూషన్స్ కూడా మనకు దొరుకుతాయి. మన బాడీలో శక్తి ఉత్పన్నం చేసుకోవడానికి మెటబాలిజం అనేది జరుగుతుంది. మనకు రోజువారీ పనులు మనం నిర్వహించుకోవడానికి మనకు శక్తి కావాలి కదండి. ఆ శక్తి మనకు ఎక్కడి నుండి వస్తుంది? మనం తిన్న ఆహారం నుండి వస్తుంది. మనం తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత న్యూట్రిషన్గా కన్వర్ట్ అయ్యి పేగుల నుండి బ్లడ్లో కలుస్తుంది. ఆ బ్లడ్ ఆ న్యూట్రిషన్ని, దాన్నే గ్లూకోజ్ అంటుంటాం, ఆ గ్లూకోజ్ని ప్రతి కణకణానికి అందించేస్తుంది. ప్రతి కణంలో ఆక్సిజన్ వాటర్తో ఐక్యమయ్యి ఈ గ్లూకోజ్ని శక్తిగా కన్వర్ట్ చేస్తుంటుంది. ఇది ఒక కెమికల్ ప్రాసెస్. ఈ కెమికల్ ప్రాసెస్ జరిగినంత వరకు మనకు శక్తి ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. ఈ కెమికల్ ప్రాసెస్ రియాక్షన్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది మన కణకణాల్లో కూడా ఉంటుంది. మనం ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటుంటామో, తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు తింటూ ఉంటామో, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం స్ట్రెస్కి లోన్ అవుతామో, ఈ కార్టిసోల్ అనే హార్మోన్ ఎప్పుడైతే మన బాడీలో రిలీజ్ అవుతుందో, ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే
ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని మరింత ఎక్కువ చేస్తుంది. టైం టు టైం అది క్లియర్ కాకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ మన స్కిన్ బ్యారియర్ పైన పడుతుంది. మన స్కిన్ రక్షణ వ్యవస్థ మరియు అది తనకు తానుగా రిపేర్ చేసుకునే వ్యవస్థని దెబ్బతీస్తుంది. ఎప్పుడైతే ఈ వ్యవస్థ దెబ్బతింటుందో ఆటోమేటిక్గా ముడతలు రావడం, రింకిల్స్ రావడం అనేది జరుగుతుంది. అంతేకాదు వృద్ధాప్య లక్షణాలు కూడా కొట్టొచ్చినట్టు ఫేస్లో కనిపిస్తుంటాయి. ఎప్పుడైతే మనం స్ట్రెస్ని తగ్గించుకొని మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో, ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి గ్రీన్ టీ తీసుకోవచ్చు, బ్లూబెర్రీస్ అండ్ బ్లాక్ బెర్రీస్ మనం తీసుకోవచ్చు. పళ్ళలో కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి మన ఫేస్లో తాజాదనం, కొత్తదనం, యవ్వనం కూడా తిరిగి వస్తాయి. ఇదే అండి కంటెంట్. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.